విద్యార్థినుల సంక్షేమమే మాకు ప్రాధాన్యమని పట్టాభిపురం ఎస్సీ మహిళా హాస్టల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పట్టాభిపురంలో ఉన్న ఎస్సీ మహిళా విద్యార్థినుల హాస్టల్లో సోమవారం ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్టల్లో దాదాపు 60 నుంచి 70 మంది విద్యార్థినులు వివిధ కళాశాలలు, పాఠశాలల్లో చదువుకుంటూ బస్సుల ద్వారా రాకపోకలు చేస్తూ క్రమశిక్షణగా ఉంటున్నారని ప్రశంసించారు. హాస్టల్లో పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ వసతి గృహాల్లో కొందరు విద్యార్థినులు విఐటి వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించడం గర్వకారణమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. హాస్టల్లో అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు సుమారు 30,000 రూపాయల వ్యయంతో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు పాకాలపాటి శ్రీకాంత్, జట్టిబాబు లాంటి సేవా దృక్పథం కలిగిన నాయకులు హాస్టల్ అభివృద్ధికి చేయూతనిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థినులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హాస్టల్ను పర్యవేక్షిస్తున్న అధికారులు, కమిటీ సభ్యులు శుభ్రతను చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. హాస్టల్ ప్రస్తుత భవనం కొంత ఇరుకుగా ఉండడం వల్ల విద్యార్థినుల సంఖ్య దృష్టిలో ఉంచుకొని కొత్త భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థినుల భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు అవసరమని గుర్తించి అధికారులకు లేఖ రాసినట్లు వెల్లడించారు. పిల్లల క్షేమమే మా క్షేమం, వారి అభ్యున్నతికి కావాల్సిన ప్రతి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.